పేదల్ని ఆర్థికంగా ఆదుకోవడానికే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రైతు రుణమాఫీ చేసిందన్నారు. దీంతో దాదాపు 60% మంది రైతులకు మేలు జరిగిందన్నారు. 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుందన్నారు వివేక్. ఇక చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు తావు లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వివేక్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈ 3 చెక్కుల పంపిణీ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇవన్నీ స్కీమ్స్ కేవలం ప్రజలకు ఉపయోగపడటానికి వారికి ప్రభుత్వం ద్వారా ఆదుకోవడానికి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ అందరూ తెలుసు, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ పైన 1,50,000 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో దాన్ని మాఫీ చేయడం జరిగింది. ఈ 1,50,000 రూపాయలు అంటే సుమారు 60% మందికి రుణమాఫీ కావడం జరిగింది. ఆగస్టు 15 తారీఖు నాడు ఎవరైతే 2 లక్షలు రుణం తీసుకున్నారో ఆ మాఫీ చేయడానికి కూడా 15 తారీఖు నాడు అందరికీ రుణమాఫీ కావడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు చాలా మందికి ఈ స్కీమ్ వారు వాడుకున్నారు. మనమందరం కూడా ఈ స్కీమ్ ద్వారా మనకు హెల్త్ మంచిగా చేసుకోవడానికి, హాస్పిటల్ ఖర్చులు భరించడానికి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ సరిగా వాడుకోవాలి. ఎవరికైతే ఎక్కువ ఖర్చులైనాయో వీళ్ళకు మనము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పుడే 130 చెక్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరు కూడా విద్యలో, వైద్యంలో ఖర్చులైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో ఈ ప్రజాపాలనలో అందరికీ ఒక స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛను సరిగా వాడుకోవాలని కూడా నా విజ్ఞప్తి.